నమస్తే. నా పేరు దుబ్బాక శ్రీనివాస్. మాది పక్కన ఊరు అనంతారం. చెప్పండి సార్. ఏం చేస్తారు సార్ మీరు? నేను వ్యవసాయం చేస్తాండి. ఎంత ఉంది వ్యవసాయం? ఎంత ఉంది? మాకు 15 ఎకరాస్ ఉంది. 15 ఎకరాస్. అంటే 15 ఎకరాస్ ఏం వేస్తారండి? మేము వరి చేస్తాం. వరి చేస్తాం. ఈసారి బాగా కరువు వచ్చిందని నేను అంత వాటర్ అంతా పండిందా? వాటరు లేదు. ఈసారి దాదాపు 8 ఎకరాలు ఎండిపోయింది. మనకు ఏం కాంగ్రెస్ గవర్నమెంట్లో 15,000 ఇస్తామని అన్నారు. కనీసం 5,000 కూడా ఇప్పటి వరకు రైతు బంధు వేయలేదు. కనీసం 5 ఎకరాలు లిమిట్ పెడతాన్నారు. ఎంతన్నా ఉండనియండి, 5 ఎకరాల వరకైనా పక్కా వేస్తే మంచిగా ఉంటుంది. ఇంకొకటి, రైతులకు ఇప్పుడు వాటర్ సోర్స్ తక్కువ ఉంది. ఏదన్నా ఉంటే గవర్నమెంటు కాపు లోన్ల విషయంలో ఎల్లనైనా రుణమాఫీ 2 లక్షలు చేస్తానని ఇప్పటి వరకు ఏది చేయలే అని అనడం వరకే. కానీ 120 రోజులు అయింది. 120 రోజులు అయింది, 100 రోజులలో చేస్తాను, 120 రోజులలో కూడా చేస్తాను, చేయలేడు. ఇప్పుడు ఉచిత బస్సు సౌకర్యం అంటుండు. ఉచిత బస్సు సౌకర్యంలో ఒక పేదోడు మధ్యతరగతోడు ఏముందండి పోతాడండి. ఇప్పుడు ఎప్పుడు చూసినా అనే వ్యవసాయం పని చేసుకోవాలా. ఉచిత బస్సు సౌకర్యం అనేది టీచర్లు పోతారు. టీచర్లకు ఆల్రెడీ ఒక్కొక్కరికి 1,50,000 ఉంది శాలరీ. వాళ్ళే రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు. మనలాంటి వాళ్ళకి ఆ ఉచిత బస్సు సౌకర్యం అనేది మనం ఎక్కం, అవసరం లేదు. ఇప్పుడు అవసరం ఉన్నది 2 లక్షల రుణమాఫీ. కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న చేయబట్టి చెయ్యాలా, కానీ చేస్తలేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నది, అదనంగా ఇప్పుడు రైతు బంధుకు పెంచుతానన్నది. ఏం పెంచలేదు, ఏం పెంచలేదు. 500 మళ్ళీ వచ్చేసారి ఇస్తామని అన్నది. వచ్చేసారి ఎందుకు, ఇప్పుడు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఒక 20 డేస్ కింద పడ్డది. నీకు ఇవ్వాలని అనుకుంటే నీ 100 రోజుల పాలనలో కూడా ఇవ్వచ్చు 500 బోనస్ అని. ఏమైనా మాటకి రోడ్డు, మాటల వరకే పరిమితం, కానీ చేష్టలలో లేడండి రేవంత్ రెడ్డి. అది కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొంచెం ఒడ్లు కొనేది, ఏదైనా కాలం మంచిగా అయింది, బోర్లు ఎండిపోలే. ఈయన వేస్ట్ రైతుల విషయంలో. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో నల్గొండ సెగ్మెంట్ కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, అంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మీరు? నేను పార్లమెంటు ఎలక్షన్లల్లో మన కేంద్రంలో ఎప్పుడైనా మోడీ ఉండాలి. ఖచ్చితంగా నా ఒపీనియన్, నేను మోడీకి వేస్తా ఓటు. నేను వేరే మా ఫ్రెండ్స్ని కానీ మా రిలేషన్స్ని కానీ మొత్తం నేను ఎంపీకి మోడీకే వేయమని చెప్తున్నా. మోడీకే వేయాలి. ఎందుకంటే మన దేశ భద్రత విషయాలు కానీ, ఆర్టికల్ 370 కానీ, రామాలయం ఎప్పటి నుంచో ఉంది. నేను పుట్టక ముందు నుంచి కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉంది. కానీ అటమోటి రామాలయాన్ని కూడా ఒక అది కమిటీ వేసి ఏ పంచాయతీ లేకుండా కోర్టు ద్వారా దాన్ని పరిష్కరించి ఇవాళ రామాలయం కట్టిండు. ఇవాళ దేశం గర్వపడే విధంగా మోడీ పరిపాలన ఉందండి. కేంద్రంలో ఎప్పుడైనా మోడీనే ఉండాలా అనేది నా ఆలోచన. అంటే కాంగ్రెస్ పార్టీ ఓన్లీ రామాలయం చూసి మాత్రమే ఓట్లు అడుగుతున్నది, దేశంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు, రామాలయం చూసి మాత్రమే ఓట్లు అడుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. అది తప్పండి. కాంగ్రెస్ పార్టీ వస్తే మొత్తం స్కామ్ పార్టీ. ఏడ విచ్చల విడిగా స్కామ్లు జరుగుతాయి. దేశంలో ఏది ఉండదని. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చూడండి, మొత్తం స్కామ్లు. మొత్తం వాళ్ళు ఏడ చూసినా కానీ కమిషన్ల కోసం అంతే. ముఖ్యమంత్రులు మార్చడం, వాళ్ళది క్రమశిక్షణ ఉండదు, ఏది ఉండదు. 99% మోడీ గవర్నమెంట్ వస్తుంది, రావాలనేది కూడా నా పర్సనల్ ఒపీనియన్. నల్గొండ పార్లమెంట్లో కూడా బీజేపీ రావాలనేది నా పర్సనల్ ఒపీనియన్. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ గెలుస్తుందంటారా? ఖచ్చితంగా గెలుస్తుంది. సైదిరెడ్డి అనే వ్యక్తిగతంగా సైదిరెడ్డి టీఆర్ఎస్ నుంచి రావచ్చు. సైదిరెడ్డి కూడా బీజేపీ వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఇప్పుడు మనం వేసే ఓటు సైదిరెడ్డి కాదు, నరేంద్ర మోడీకి వేస్తున్నాం. సైదిరెడ్డి అనే వ్యక్తి కాకుండా నరేంద్ర మోడీ అనే ఆలోచనతో వేస్తే మనం ఓటు ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. నల్గొండ కూడా రవీరారెడ్డి ఓడిపోతుండు. బీజేపీ నాకు తెలిసినంత ప్రకారం 12 సీట్లు గెలుస్తుంది ఖచ్చితంగా బీజేపీ. టీఆర్ఎస్ ఒక్కటి కూడా గెలవదు. అది మెదక్ గెలుస్తుందేమో, అది కూడా రాదు. రఘునందన్ రావు గెలుస్తాడు. కాంగ్రెస్కి వచ్చే 3 సీట్లు. ఓకే, థ్యాంక్ యూ.